అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి అండి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకరు, అలాగే వైబ్రేషనల్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనరు, నేచురోపతి డాక్టరు, ఆయుర్వేద స్పెషలిస్టు, ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్లో ముఖ్యంగా బికాజ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కావచ్చు, అలాగే ఏంటంటే తిన్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల, అలాగే ఏంటంటే విపరీతంగా ఇక్కడ ఇమోషనల్గా ఎఫెక్ట్ అవ్వడము, అట్లానే మనకేంటంటే డే టు డే చాలా మటుకు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడము, అలాగే రిలేషన్షిప్ ఇష్యూస్ రావడము, అట్లానే ఏంటంటే మెయిన్గా ఇంకా చిన్న వయసు పిల్లలకు కూడా ఎక్కువగా ఈ ఎఫెక్ట్ అంటూ ఉంటుంది. అంటే ఏంటి, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అంటే ఏంటంటే ఈవెన్ పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు కాంపిటేటివ్ వరల్డ్, ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో ప్రతి చిన్న పిల్లలతో సహా ఈ చదువుల విషయంలో కానీ, లేకపోతే ముఖ్యంగా ఏంటంటే ఈ టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఫోన్స్ చూడడం వల్ల కానీ ఇలాగా మనకి ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ఎక్కువ ఎక్కడైతే ఎక్సెస్గా ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయో చాలా మటుకు ఏంటంటే ఇక్కడ గ్యాడ్జెట్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా మనకి ఇక్కడ ఈ స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది. అలాగే మెయిన్గా మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్లో చూసుకుంటే కనుక బాగా ఎక్కువ మందికి స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రెషర్ అన్నది, అంటే బ్లడ్ ప్రెషర్ అన్నది హై బీపీ కనిపించడం, అలాగే హై బీపీ ఎక్కువ అవుతున్న కొలది మనకి డయాబెటిక్, నెక్స్ట్ వచ్చేది సెకండ్ ఏమో డయాబెటిక్, ఓకే, బికాస్ ఆఫ్ స్ట్రెస్ వల్ల. తర్వాత అలాగే థైరాయిడ్. సో అట్లానే మెయిన్గా ఎక్కువగా థైరాయిడ్ హైపో కావచ్చు, అలాగే హైపర్, ఓకేనా, థైరాయిడ్. సో అట్లానే నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా హార్ట్ బ్లాకేజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్. సో ఇవి ఎక్కువగా రావడము. తర్వాత కిడ్నీ ఫంక్షన్ ప్రాపర్గా జరగకపోవడము, అలాగే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే లేడీస్లో పర్టికులర్గా పీసీఓఎస్ ప్రాబ్లం, పీసీఓడి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా కనిపించడము. అట్లానే ఏంటంటే మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్, మెనోపాజ్ టైంలో కూడా విపరీతంగా ఎక్కువ ఎక్సెస్ స్ట్రెస్ వల్ల మెనోపాజ్ అన్నది కొంతమందికి ఎర్లీగా రావడము. అలాగే ఏంటంటే మెయిన్గా స్టమక్ ఇష్యూస్, పర్టికులర్గా యాసిడ్ సెక్రీషన్ ఎక్కువగా అవ్వడం వల్ల, ఎక్కువగా స్ట్రెస్ వల్ల కూడా మనకి ఐబిఎస్ అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఇట్లాగా, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. మరి ఏంటి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ ఉండడం వల్ల. సో ఈ వీడియో ద్వారా మనము ఫస్ట్ మెయిన్గా ఈ స్ట్రెస్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, హై బీపీ వస్తే కానీ దాన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవచ్చు, డయాబెటిక్ కూడా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, అట్లానే మెయిన్గా చెప్పాలంటే కనుక స్ట్రెస్ని కనుక బ్యాలెన్స్ చేసుకుంటే ఓవరాల్గా మన హెల్త్ ఇష్యూ, మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్లో ముఖ్యంగా ఈ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మెయిన్గా మనకి ఏంటంటే లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి ఏం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నానండి. సో మొట్టమొదట అంటే ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ఈ ఛానల్ని అందరూ కూడా చక్కగా ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వీడియోలోకి వెళ్తే కనుక ఫస్ట్ మనము ఈ స్ట్రెస్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు, మెయిన్గా స్ట్రెస్ ఎందుకు వస్తుంది, అసలు మెయిన్గా మనకి లోపల మనకి చక్రాస్, అంటే స్పిరిచువల్ లెవెల్లో కనుక చూసుకుంటే కనుక మనకి ఏ చక్ర అన్నది ఇంబ్యాలెన్స్గా ఉంటే మనకి ఇక్కడ ఈ హై బ్లడ్ ప్రెషర్ కానీ, అట్లాగే డయాబెటిక్ కానీ, థైరాయిడ్, హైపర్ ఇవన్నీ కూడా అంటే స్ట్రెస్కి సంబంధించినటువంటి వాటివన్నిటినీ కూడా రిలేట్ అయ్యి చూసుకుంటే కనుక యాంగ్జైటీ, ఇమోషనల్గా ఫియరు, భయము, బాధ, దుఃఖము, ఇమోషనల్గా ఎఫెక్ట్ అవ్వము, ఇవన్నీ కూడా మనకి ఓవరాల్గా ఎప్పుడైతే ఎక్సెస్ విపరీతమైనటువంటి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. సో మెయిన్గా మనకి చక్రాస్లో చూసుకుంటే రూట్ చక్ర అంటారండి. రూట్ చక్ర అంటే మూలాధార అని చెప్తారు. సో మూలాధార చక్ర అన్నది మనకి ఇక్కడ బేస్ ఆఫ్ ది స్పైన్ బేస్ దగ్గర మనకి ఉంటుంది చక్ర. ఈ చక్ర కనుక ఎఫెక్ట్ అయితే మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగు, అలాగే సేఫ్ లేకపోవడము, ఎక్కువగా ఫ్రీక్వెంట్గా బ్యాక్ పెయిన్ బాగా రావడము, ఎందుకంటే ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా కూడా సపోర్ట్ అన్నది దొరకకపోవడము, దానివల్ల కూడా వస్తుందన్నమాట. సో అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ ఎఫెక్ట్ అయినా, అలాగే ఏంటంటే
మెయిన్గా లేడీస్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఏంటంటే భారం అంతా మోయడం వల్ల, అంటే ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు ఇవన్నీ కూడా, అలాగే పెద్దవాళ్ళకి కూడా పర్టికులర్గా టైం వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ బర్డెన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోవడం వల్ల మెన్ కూడా జాబ్ పరంగా కూడా వాళ్ళకి సక్సెస్ లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా కనెక్ట్ జాబ్, అలాగే పర్టికులర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయితే కనుక ఈ మూలాధార చక్ర అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ స్ట్రెస్తో కనెక్ట్ అయినటువంటి, సో ఇక్కడ ఏంటంటే మనకి గ్లాండ్ వచ్చేసి మనకి ఎండోక్రైన్ గ్లాండ్స్లో మెయిన్గా మూలాధార కనెక్ట్ అయినటువంటి గ్లాండ్ ఎడ్రినల్ గ్లాండ్ అంటారు. ఈ ఎడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ఎఫెక్ట్ అయినప్పుడు ఈ విధంగా మనకి జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో దాన్ని మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎక్కువగా స్ట్రెస్ వచ్చినప్పుడు మనకి 2 ఇంపార్టెంట్ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఎడ్రినలిన్, కార్టిసాల్ అనేటువంటి స్ట్రెస్ హార్మోన్స్. ఈ ఎడ్రినల్ కార్టిసాల్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ సప్లై ఆఫ్ ది ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది. దానివల్ల మనకి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది మనకి బాడీకి కావాలి. ఆ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ అనేది మనకి ఫ్రీ రాడికల్స్ వల్ల ఈ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి బాడీలో కావాల్సినటువంటి మెయిన్ ఎనర్జీ సోర్స్ ఏదైతే ఉందో మనకి మైటోకాండ్రియా ఆఫ్ ద సెల్, సో ఇది మనకి ఎనర్జీని తీసుకునేటువంటి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది మనకి. సో ప్రతి సెల్లో కూడా ఆక్సిజన్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఫ్రీ రాడికల్స్ వల్ల ఈ సెల్స్ ఏవైతే ఉంటాయో సెల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో ఈ టైంలో మనకి ఎడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఆహారం అన్నది ఔషధం అని చెప్తాం. సో ఆహారమే ఔషధం. సో ఆహారం తినేటువంటి ఆహారం అన్నది సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలంటే ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఓకేనా. సో వీటిలో ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అన్నది ఉంటుంది. సెల్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఐసోఫ్లావినాయిడ్స్, అలాగే ఫైటో న్యూట్రియన్స్ అంటారు అనమాట. సో బాడీకి అబ్జర్వ్ అయ్యేటువంటి న్యూట్రియన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ క్లోరోఫిల్ అనేది మనకి ఇక్కడ సన్లైట్ నుంచి వచ్చేటువంటి క్లోరోఫిల్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ప్లాంట్ సోర్స్ నుంచి వస్తుంది. సో ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఈ ఎడ్రినల్ గ్లాండ్ అంటే ఏంటి స్ట్రెస్ హార్మోన్స్ అన్నది మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఇక్కడ, అలాగే డైటరీ ఫైబర్, ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి బాడీకి కంపల్సరీ కావాలి. అందుకనే మనకి మూలాధార చక్ర కొరికి చూస్తే కనుక, అంటే మూలాధార చక్ర రూట్ చక్ర ఏదైతే ఉందో అందుకే రూట్ వెజిటబుల్స్ తీసుకోవడం వల్ల ఇది మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ ఎడ్రినల్ గ్లాండ్ని చక్కగా యాక్టివేట్ చేసుకోవడం కోసం మనము చేయాల్సింది ఏమిటంటే డైలీ కూడా కంపల్సరిగా మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో అది మనకి ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. సో మనము జ్యూసెస్ రూపంలో కనుక చూసుకుంటే కనుక మనకి క్యారెట్ కానీ బీట్రూట్, సో బీట్రూట్లో ఎక్కువగా ఉంటుంది, అలాగే మనకి పొమోగ్రానైట్లో కూడా ఎక్కువగా యాంథోసైనిన్ పిగ్మెంట్ రెడ్ కలర్. సో మనకి మూలాధార కలర్ వచ్చేసి రెడ్ కలరు. ఈ రెడ్ కలర్ ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ కనుక తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఎడ్రినల్ గ్లాండ్ అనేది చక్కగా పనిచేస్తుంది. దానివల్ల స్ట్రెస్ హార్మోన్స్ అనేవి అంటే ఫ్రీ రాడికల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోతాయి. దానివల్ల మనకి గుడ్ హార్మోన్స్ అంటారు, హ్యాపీ హార్మోన్స్ అన్నవి కూడా యాక్టివేట్ అవుతాయి. సో మనకి ఇక్కడ సెరటోనిన్, మెలటోనిన్, ఎండార్ఫిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ ఇవన్నీ కూడా మనకి హ్యాపీ హార్మోన్స్ అని చెప్తారు. సో సెరటోనిన్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, సన్లైట్ నుంచి వస్తుంది. అందుకనే డైలీ కూడా మనకి ఈ రూట్ చక్రాని అలాగే ఈ మనకి స్ట్రెస్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనము మెయిన్గా ఏం చేయాలంటే తీసుకునేటువంటి ఆహారంలో మనకి జ్యూసెస్ రూపంలో కానీ లేకపోతే సలాడ్స్ రూపంలో కానీ ఏమంటారంటే తినేటువంటి ఈవెన్ ఏంటంటే మనకి రెడ్ కలర్ టొమాటోస్ వీటిలో కూడా మనకి చక్కగా ఉంటుంది. అలాగే చెర్రీస్ అలాంటి వాటిలో కూడా మనకి హై అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ ఎడ్రినల్ గ్లాండ్ మనం ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఇక్కడ స్ట్రెస్ తగ్గడం వల్ల మనకి డయాబెటిక్ కూడా రాదు. అంటే ఏంటి షుగర్ను కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే తినేటువంటి ఆహారం అన్నది రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఏంటంటే మన ఇక్కడ ఏంటంటే మనం వ్యవహారం అంటారు, ఓకేనా. ఈ వ్యవహారం అంటే ఏంటి, మనము ఆలోచన విధానం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రెస్ రిలీజ్ అంటే ఇక్కడ ఎక్కువగా ఓవర్ థింకింగ్ వల్ల కూడా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో పర్ డే మనకి 82,000 థాట్స్ వస్తాయంట. దాంట్లో మ్యాక్సిమం మనకి ఇక్కడ నెగిటివ్ థాట్స్ ఉంటుంది. సో మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఎన్నో రెట్లు అంటే ఇక్కడ నెగిటివ్ థాట్స్ వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే డైలీ కూడా కొంచెం సేపు రిలాక్స్గా మెడిటేషన్ చేయడం,
ఓకేనా. సో అలాగే గ్రౌండింగ్ అంటారు అన్నమాట. ఏంటి, కింద కూర్చొని మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇక్కడ కింద అంటే ఇక్కడ ఏమంటారంటే మనకి అర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వడం. సో రూట్ చక్ర అంటే మూలాధార, సో అర్త్ ఎలిమెంట్తో కనెక్ట్ అవ్వడం, కూర్చొని రిలాక్స్డ్గా అంటే ఇక్కడ మనకి ఇక్కడ జ్ఞానముద్ర అంటారు, జ్ఞానముద్రలో కూర్చొని మనం మెడిటేషన్ చేయడము. అలాగే బ్రీదింగ్ మనకి ముఖ్యంగా చూసుకుంటే కనుక స్వర విజ్ఞానం ప్రకారం కూడా మనకి ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు మనము కనుక నాస్ట్రిల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మనకి రైట్ నాస్ట్రిల్ అనేది చాలా ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం రైట్ నాస్ట్రిల్ అనేది క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ అనేది మనకి చంద్రనాడి అంటారు. సో రైట్ నాస్ట్రిల్ వచ్చేసి సూర్యనాడి, లెఫ్ట్ నాస్ట్రిల్ వచ్చి చంద్రనాడి. మనం ఏం చేయాలంటే లెఫ్ట్ నాస్ట్రిల్తో చక్కగా బ్రీదింగ్ తీసుకోవాలి, ఓకేనా. సో లెఫ్ట్తో ఎంత ఎక్కువసేపు మనం బ్రీదింగ్ తీసుకుంటే ఆటోమేటిక్గా స్లోగా మనకి ఏం జరుగుతుందంటే ఓవరాల్గా మనం బీపీ కనుక చూసుకుంటే కనుక బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఏంటి మనకి నార్మల్ బీపీ అన్నది కంట్రోల్ అవుతుంది. హై బీపీ ఉన్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డైలీ కూడా కొంచెం సేపు ఒక 10 minutes కనుక ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసుకొని బ్రీదింగ్ అన్నది ఒకవేళ కనుక హై బీపీ ఉంటే కనుక మనకి ముఖ్యంగా ఏం చేయాలంటే రైట్ నాస్ట్రిల్ అన్నది క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్తో బ్రీదింగ్ తీసుకోవాలి. ఇట్లా లెఫ్ట్ నాస్ట్రిల్తో కొంచెం సేపు బ్రీదింగ్ తీసుకోండి. ఆటోమేటిక్గా ఎడ్రినల్ గ్లాండ్ అనేది మనకి కూల్ అవుతుంది. అక్కడ ఏమవుతుందంటే మనకి ఎడినోసైన్ కార్టిసోల్ అనే హార్మోన్ ఏదైతే ఉందో నార్మల్ అవుతుంది, ఓకేనా. సో ఈ ఎప్పుడైతే నార్మల్ అవుతుందో కూల్ అవుతుందో ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది, అదేంటి హ్యాపీ హార్మోన్ అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందో అదొకటి చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బేర్ ఫుట్తో నడవాలండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ముఖ్యంగా మీకు హ్యాపీ హార్మోన్స్లో మీకు ముఖ్యంగా సెరటోనిన్ కూడా మనకి సన్లైట్ నుంచి వస్తుంది. సో బేర్ ఫుట్తో మ్యాక్సిమము అంటే ఇక్కడ ఏంటంటే కొంచెం పార్క్ లాంటి ఏరియాలోని పార్క్ అక్కడ మనం ఏంటంటే నడిచేటప్పుడు కూడా చక్కగా ఏంటంటే బేర్ ఫుట్తో గడ్డిలో కనుక నడిస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కింద కూడా అక్కడ మనకి ఎప్పుడైతే నడుస్తామో బాటము ఇక్కడ ఏమంటారంటే అరికాలు ఉంటాయి కదా, అరికాలు కూడా ప్రెషర్ పాయింట్స్ అక్కడ ప్రెషరు బిల్డ్ అయ్యి ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ 72,000 నాడులు ఏవైతే ఉంటాయి ఆ నర్వ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా చక్కగా ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. సో అదొకటి. అలాగే బాడీ అంతా కూడా రిలాక్స్ పొజిషన్కి వస్తుంది. ఆటోమేటిక్గా ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కూడా తగ్గుతాయి. అట్లానే ఈ విధంగా కొంచెం సేపు మనకి బ్రీదింగ్ అన్నది అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా లెఫ్ట్ అదే ఇంకా అబ్జర్వేషన్ అన్నది చాలా ఇప్పుడు లెఫ్ట్ కానీ రైట్ కానీ చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక రైట్ బాగా ఎక్కువగా ఎక్సెస్గా మనం అంటే ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఏంటి చంద్రనాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ అరచేతులు ఈ రెండు చూడండి, వీటిలో మనం చూస్తే కనుక అక్కడ ఎడ్రినల్ గ్లాండ్ తాలూకా పాయింట్ ఎక్కడో మీకు చూపిస్తాం, ఓకేనా. సో ఎడ్రినల్ గ్లాండ్ అలాగే థైరాయిడ్ బికాజ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనము బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది, లేదంటే ఈ విధంగా కూడా చూసుకోవచ్చు, ఓకేనా. ఇండెక్స్ ఫింగర్ కరెక్ట్గా ఈ కింద. సో ఇది ఎడ్రినల్ గ్లాండ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ కనుక రోజు ప్రెస్ చేయడం వల్ల అట్లీస్ట్ 108 times పెట్టుకోండి. ఏదైనా సరే మనం 108 times. సో బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. సో ఆటోమేటిక్గా సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఆటోమేటిక్గా స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఈ బొటన వేలు కిందండి ఈ ప్లేస్ థైరాయిడ్ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా చక్కగా ప్రెస్ చేసుకోండి, ఓకేనా. సో ఈ 2 points దగ్గర కనుక ప్రెస్ చేసుకొని ఆటోమేటిక్గా మీకు అద్భుతంగా ఈ స్ట్రెస్ అనేవి తగ్గుతుంది. అట్లానే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కింద పాయింట్ ఉంది కదా, ఇది మనకి డయాబెటిక్ పాయింట్, ఓకేనా. సో ఇక్కడ డయాబెటిక్ మీకు తగ్గాలనుకుంటే కనుక అంటే ఇక్కడ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు డయాబెటిక్తో మనకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లెవెల్స్. సో దానివల్ల ఓకేనా షుగర్ లెవెల్ బ్యాలెన్స్ అవ్వడం కోసం కూడా మనకి ఇక్కడ ఈ పాయింట్లో ప్రెస్ చేయాలి, ఓకేనా. సో అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ విధంగా కూడా చూడు మొత్తం అన్నీ కూడా చేతులు ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు, ఓకే. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు, ఓకే. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి, ఈ విధంగా చేసుకోవచ్చు, ఓకేనా. అట్లీస్ట్ 108 times పెట్టుకోండి, చక్కగా ఈ విధంగా చేసుకోండి, ఆటోమేటిక్గా మీకు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట, ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏంటంటే ఎవరికైనా సరే ఇప్పుడు పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే హై బీపీ కనిపిస్తే కనుక ఇంకొక పాయింట్ మీరు చూపిస్తాను. ఇక్కడ చెవులు ఉన్నాయి కదండి, చెవుల్లో ఇట్లా జస్ట్ ఇట్లాగా రోల్ చేయాలన్నమాట, ఓకేనా. బొటన వేలుతో ఈ విధంగా కొంచెం సేపటికి మీరు మళ్ళీ బీపీ చెక్ చేసుకున్నప్పటికీ నార్మల్ అయిపోతుంది అన్నమాట, ఓకే.
ఇవన్నీ కూడా అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా చక్కగా పాటించండి. ఓకేనా. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ మీకు చూపిస్తాను. ఇది కూడా మనకి బాగా ఫాస్ట్గా స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఇలాగా మనము ఫేసు ఇలా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పైకి ఒక్కసారి ఇట్లాగా పెట్టినప్పుడు మీకు వెనకాతల నెక్ మజిల్ ఏదైతే ఉందో మీకు ఫోల్డ్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఫోల్డ్ అయిన దగ్గరటువంటి అక్కడ మనము కొంచెం ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా తగ్గాలి అనుకుంటే, అంటే ఫాస్ట్గా రిలీఫ్ రావాలి అనుకుంటే, విపరీతంగా స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఒక ఐస్ ముక్క తీసుకోండి. ఓకేనా. ఐస్ ముక్క తీసుకొని ఈ ప్లేస్లో పెట్టండి. కొంచెం ఒక క్లాత్లో పెట్టేసి ఒక 2 కానీ 1 కానీ పర్లేదు పెట్టి చక్కగా ఈ విధంగా ఇలా కట్టినా పర్వాలేదు, లేకపోతే కొంచెంసేపు ఇలా పెట్టేసి ఉంచాను. ఇక్కడ మీకు చాలా సింపుల్ పాయింట్ ఏం లేదు, మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా. ఈ వెనకాతల కరెక్ట్గా మనం ఈ పైకి చూస్తే ఒక పాయింట్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ప్రెస్ ఉంటుంది నెక్ దగ్గర, నెక్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర కనుక ప్రెస్ చేయండి. మీకు ఈవెన్ హై బీపీ ఉన్న వాళ్ళకి ఇక్కడ నొక్కినప్పుడు కూడా నొప్పి వస్తుంది. ఓకేనా. సో దాన్ని బట్టి మనం ఈజీగా తెలుస్తుంది అన్నమాట, అర్థమవుతుంది. ఈ పాయింట్ దగ్గర చేసుకోండి. నెక్స్ట్ చాలా సింపుల్ థింగ్ ఇంకొకటి ఏంటంటే మనకి అరకాలు ఉన్నాయి కదండి, అరకాలకి చూపిస్తాను మీకు. అరకాల దగ్గర ఈ సెంటర్ పాయింట్. ఓకేనా. ఈ సెంటర్ పాయింట్ దగ్గర సేమ్ థింగ్ ఇప్పుడు ఐస్ ఎక్కడైతే చెప్పానో అది కూడా కొంచెం సేపటికి, లేదు అలా కాకపోయినా సరే ఒక చిన్న టబ్బు తీసుకోండి. ఓకేనా. అరకాళ్ళు ఐస్ కూలింగ్ వాటర్ వేసేసి కాలు పెట్టేసి కొంచెం సేపటికి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బీపీ అన్నది నార్మల్ అవుతుంది. సో ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫుడ్, ఆహారం విషయంలో చూసుకుంటే కనుక మ్యాక్సిమము సాల్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఏదో అంటే ఇక్కడ సైంధవ లవణం అని చెప్తారు, రాక్ సాల్ట్ అది కూడా వాడచ్చు. అయితే సాల్ట్ అన్నది ఏంటంటే మనకి మెయిన్గా ఏంటంటే వైట్ సాల్ట్ అన్నది వాడకూడదు. ఓకేనా. సో వైట్ సాల్ట్ అన్నది వాడకూడదు. ఎందుకంటానంటే ఇక్కడ మనకి మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో సోడియము, మెగ్నీషియం అన్నీ కూడా మన బీపీ కంట్రోల్గా ఉండాలి అనుకుంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే సైంధవ లవణం అంటే రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ ఇది చక్కగా వాడుకోవచ్చు. వైట్ సాల్ట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. సో దానివల్ల మ్యాక్సిమం ఏంటంటే బీపీ అన్నది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే నార్మల్గా ఏంటంటే ఏదైనా సరే ఇంటర్నల్గా బాగా మరీ విపరీతంగా చాలా ఒకలాగా దడగా ఉంది, గుండె దడగా ఉంది, చాలా ఒకలాగా అయిపోతుంది. అలాగే ఏంటంటే బ్రీదింగ్ అన్నది ఎక్కువగా బాగా శ్వాస అన్నది తీసుకోలేకపోతున్నారు, చాలా ఒకలాగా ఉంది అనుకుంటే కనుక వెంటనే ఏం చేస్తారంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్. ఈ వాటర్ ఏం చేస్తారంటే మెయిన్గా అంటే ఇక్కడ కూలింగ్ వాటర్ అయితే మంచిది. సో కొండ కూడా మీరు ఇప్పుడు ఎలాగో మనకి వింటర్ సీజన్ కాబట్టి బాగా కూలింగ్ వాటర్ తాగలేమనుకుంటే కనుక కొండలో నీళ్ళు కూడా ఇన్స్టెంట్గా మన బీపీని తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే అది ఆల్కలైన్ కండిషన్ ఉంటుంది. ఏదైనా సరే ఇప్పుడు బీపీ ఎక్కువ ఉన్నది అనుకుంటే కనుక మన బాడీలో చూసుకుంటే కనుక హెచ్సిఎల్ అనేది చాలా హైగా ఉంటుంది. అంటే ఏంటి, యాసిడ్ కంటెంట్తో ఉంటుంది అనమాట. ఓకేనా. సో దాన్ని ఆల్కలైన్ కండిషన్లో తీసుకురావాలి. సో అందుకే ఏం చేయొచ్చు అంటే హ్యాపీగా మీరు ఒక కుండలో నీళ్ళని తీసుకొని లేకపోతే కూలింగ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం కూలింగ్ వాటర్ తీసుకొని కొంచెం తాగితే ఆటోమేటిక్గా బీపీ అన్నది డౌన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చక్కగా పాటించండి. బీపీతో పాటు డయాబెటిక్ కూడా మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తిన్నటువంటి ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా బీపీ కంటెంట్ ఎక్కువ అంటే స్ట్రెస్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు చాలా మటుకు బ్రెయిన్లో మెయిన్గా ఏంటంటే మనకి ఎక్సెస్ స్ట్రెస్ వల్ల కూడా మనకి ఏంటంటే ఆక్సిజన్ అనేది ప్రాపర్గా అందదు. సో దానివల్ల కూడా మనకి ఇక్కడ అంటే మెయిన్గా తలపోటు రావడము, బీపీ ఎక్కువ అవుతుందంటే తల భారంగా అయిపోతుంది, తర్వాత గుండె భారంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో అలాగే పొట్ట కూడా ఈవెన్ ఏంటంటే ఫుడ్లో కూడా యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉంది. అంటే ఏంటి, మెయిన్గా తిన్నటువంటి ఆహారం ప్రాపర్గా అరగకపోవడం వల్ల కూడా మనకి ఇక్కడ ఇవన్నీ కూడా ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మెయిన్గా తిన్నటువంటి ఆహారంలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ఫ్రూట్స్ జ్యూసెస్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా సరే మనకి ఫైబర్ కంటెంట్ తీసుకోవడం, అలాగే తాగేటప్పుడు తినేటప్పుడు కూడా స్లోగా రిలాక్స్గా తీసుకోవడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవన్నీ కూడా చక్కగా పాటించండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా సరే కన్సల్టేషన్
మీకు ఎలాంటి అంటే ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అంటే అన్ని రకాలుగా మనకి పీసీఓస్ కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ అలాగే మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందండి. అట్లానే మెయిన్గా ఏంటంటే ఒక పర్టికులర్ సిమ్టమ్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మెనోపాజ్ వచ్చినప్పుడు. అవన్నీ కూడా మనము ఈజీగా సింపుల్ డైట్స్ కూడా ఇస్తాను. సో డైట్ కూడా అకార్డింగ్ టు బ్లడ్ గ్రూప్ బట్టి ఇస్తాను. దానివల్ల ఏమవుతుందంటే ఫాస్ట్గా లైఫ్ స్టైల్ డిసీజెస్ కానీ ఎలాంటి డిసీజెస్ అయినా సరే, ఈవెన్ ఏమంటారంటే మెయిన్గా ఈ లివర్ డ్యామేజ్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ముఖ్యంగా డైట్ ద్వారా కూడా మనము ఈజీగా క్లియర్ చేయవచ్చు. అలాగే మెయిన్గా బ్లడ్ గ్రూప్ను బట్టి కనుక మనము ఫాలో అవుతే ఇన్స్టెంట్గా ఫాస్ట్గా అంటే ఒక 3 months మనం కనుక కంప్లీట్గా డైట్ని పాటిస్తా. అలాగే కొన్ని అంటే మెయిన్గా ఏంటంటే మెడిసిన్స్ కూడా పర్టికులర్గా అంటే నేచురల్గా తయారు చేసిన మెడిసిన్స్ నేను ప్రొవైడ్ చేస్తానండి మీకు. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈవెన్ పిల్లలకు కూడా పర్టికులర్గా ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సో చాలా మట్టుకు ఎక్కువగా ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. సో దానికి అలాగే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవ్వడం, సో వాటికి కూడా మన దగ్గర ఏంటంటే థెరపీస్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఈ పర్టికులర్గా ఫీవర్ గురించి వాటి గురించి కూడా ఒక వీడియో చేశానండి. సో అది డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చక్కగా చూడండి. అట్లానే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఈవెన్ ఏంటంటే మెయిన్గా ఎవరికైనా సరే ఆస్ట్రాలజీ పరంగా లేకపోతే న్యూమరాలజీ పరంగా హెల్త్ ఇష్యూస్ రాకుండా ప్రివెంట్ చేయడానికి తెలుసుకోవచ్చు మీరు. సో నా కన్సల్టేషన్కి అంటే నెంబర్ మీకు పెడతాను, సో కన్సల్ట్ చేయొచ్చు హ్యాపీగా. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈవెన్ ఏమంటారంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మనకి మన దగ్గర హీలింగ్ ఉంటుంది. అట్లానే ఏంటంటే ఆన్లైన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు హ్యాపీగా నాకు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.